హలో అందరికీ. మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ రామ్‌జ్యోతి ఛానల్ వెల్కమ్ అండోయ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఏవండోయ్ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడాలని మరొక్కసారి మరో రెసిపీతో మీ ముందుకొచ్చేసాననమాట. రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు దోసకాయ కర్రీ. మరి ఎలా వండాలో చూసే ముందల మరి రొయ్యలు క్లీన్ చేసేసుకుందాం కదా! అవి కూడా చాలామంది క్లీన్ చేయటం రాదనమాట. ఒక్కసారి చూసేద్దామా? అబ్బో! నువ్వు చెప్తేనే మేము క్లీన్ చేసుకుంటామా? మాకొచ్చంటారా? ఏవండోయ్ నేను రాని వాళ్ళ కోసం ఎవరో ఉంటారు గదండీ! వారి కోసం చూపిస్తున్నాననమాట. మరి రొయ్యలు అటు ఇటు ఒలిసినాక మధ్యలో పేగుంటదండి నల్లగా. ఆ పేగొచ్చేసి చేదంటారు. చూడండి మధ్యలో ఉంటదనమాట బారుగా. అది మట్టి కంపల్సరీ తీసేసేయాలి. చాలా మందికి తెలీదబ్బా! అందుకని చెప్తున్నానే. మరి అటు ఇటు ఒలిచేసి ఆ పేగు శుభ్రంగా ప్రతి రొయ్యకి ఒలిచేసేసుకున్నాక మరి శుభ్రంగా చక్కగా క్లీన్ చేసేయాలండి. సాల్ట్ వేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసేసినాక చక్కగా 4, 5 సార్లు వాటర్ కూడా వేసేసి చక్కగా క్లీన్ చేసేసుకుందామండి. తర్వాత కొద్దిగా పెరుగేసుకొని మరొక్కసారి క్లీన్ చేసేసుకుందాం. మళ్ళీ ఏసినాక తర్వాత 2, 3 సార్లు కడిగేసేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక నిమ్మకాయ పిండేసేసి దానిలో కొంచెం సాల్ట్ వేసేసి ఒక్క నిమిషం అలా ఉంచేసి చక్కగా దాన్ని కూడా క్లీన్‌గా చక్కగా కడిగి పెట్టేసుకుందామండి. ఎందుకంటే నిమ్మకాయలో నీచు వాసన పోగొట్టే గుణం ఉంటదండోయ్! అందుకని నిమ్మకాయ ఏసి కడిగితే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటాయి. రొయ్యలు కూడా ఎలాంటి నీచు వాసన అనేది రాదనమాట. అలాగే మరి ఆ రొయ్యలు కూడా శుభ్రంగా కడిగేసి ఓ పక్కన పెట్టేసేసుకున్నాక చక్కగా ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టేసుకుందాం. అలాగే దోసకాయ తీసుకుందాం. అది కూడా చక్కగా చెక్కు తీసేసి అందులో గింజలు తీసేసి దాన్ని కూడా చక్కగా సన్నగా తరిగి పెట్టుకుందామండి. మరి పక్కన పెట్టేసేసుకొని మరి స్టవ్ అంటించేసి బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. మరి ఆయిల్ వేడెక్కాక ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఉంటాయి కదా! అవి కూడా వేసేసుకొని అటు ఇటు కలుపుకుందామండి. ఈలోగా ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండీ! మరొక బాండీలో పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఆ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసి అలాగే కొంచెం కారం వేసేసి అటు ఇటు కలిపేసి మూత పెట్టేసుకుందాం. సిమ్‌లో పెట్టేసుకుందామండి. మరి బాగా స్పీడ్ పెడితే మాడిపోతాయి అన్నమాట. ఈలోగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయినాయి కదా! మరి ఈ క్లీన్‌గా చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా! ఆ రొయ్యలు కూడా వేసేసేద్దామండి. వేసేసి ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేసుకుందాం. ఈ రొయ్యల్లో వాటర్ ఉంటాయి కదండీ! ఆ వాటర్ శుభ్రంగా ఆ వాటర్ ఎగిరేదాకా ఒకసారి అటు ఇటు కలుపుకుంటా ఏపుకుందామండి. చూసుకుంటా మూత పెట్టినా కూడా మరి తర్వాత ఆ వాటర్ అంతా శుభ్రంగా ఎగిరిపోయినాక మరి కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు, మరి అలాగే అల్లం పేస్టు, కొంచెం జీలకర్ర పౌడర్ అనమాట వేసేసి అటు ఇటు ఒక్కసారి కలుపుకుందాం. మరి అల్లం పేస్టు పచ్చివాసన పోయేదాకా అటు ఇటు కలుపుకున్నాక మరి సరిపడా కారం అయితే వేసేసుకుందాం అనమాట. కారం కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని మరి ముక్క మునిగేదాకా కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోద్దాం. మరి నీళ్ళు పోసేసినాక కొంచెం ఉడికినాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుందామండి. ఆ కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి మూత పెట్టినాక ఈ ఉన్న వాటర్ కూడా ఇనికిపోతాయి కదా! మరి అప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఉడకపెట్టుకొని ఉన్నాం కదా! ఆ దోసకాయ ముక్కలు కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాలు అటు ఇటు ఒక్కసారి ఉడికించుకుందాం అనమాట. ఎందుకంటే ఈ దోసకాయ ముక్కల్లో కూడా మసాలా పట్టాలి కదా! అందుకని ఒకసారి అటు ఇటు ఉడికించేసుకున్నాక ఇంకా ఏమన్నా వాటర్ కూడా ఉంటే అవి కూడా చక్కగా ఎగిరిపోయేదాకా వేయించుకుంటే కూర చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. దోసకాయ రొయ్యలు ఇలా వండి చూడండి. ఇంతవరకు అయితే రొయ్యల్లో వేసేసేదాన్ని అనమాట. రొయ్యలు మగ్గినాక దోసకాయ ముక్క. కానీ ఇలాగ వండి చూద్దామని ఈసారి ఇలా ట్రై చేశాననమాట. మరి చాలా అంటే చాలా బాగుంది. అలాగే మరి పొడి మసాలా కూడా కొంచెం వేసుకుందాం. ఏవండోయ్ పొడి మసాలా కూడా ఎలా ఆడితే బాగుంటుందో మన ఛానల్లో ఉంటుంది చూడండి. మరి ధనియాలు కొలతలు సహా పెట్టానన్నమాట.
మరి చూసినాక ఎలాగుందో మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి, మర్చిపోమాకండి అబ్బా. మరి అలాగే చూడండి, వాటర్ కూడా శుభ్రంగా ఎగిరిపోయినాయి. దోసకాయ ముక్క కూడా చక్కగా ఉందండి, మరీ మెత్తగా ఉడకలేదు, సరిపడా ఉడికింది. మరి వేరే బాండీలోకి అయితే తీసేసుకుందామా. ఇంతేనండి, చాలా ఈజీ రెసిపీ, పచ్చిరొయ్యలు దోసకాయ కర్రీ. మీరు కూడా ట్రై చేస్తారా మరి? ఓకే, బాయ్.